సార్ మీరు వెళ్ళండి. మీరు డాక్టర్ గారు, ఏంటిది? మీరెక్కడున్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నా పెళ్లికి మిమ్మల్ని పిలిచి మీ ఆశీస్సులు పొందాలని ఎంతో ఆశపడ్డాను. చివరికి ఇలా కలిసాం. మీరు జైల్లో 7 ఏళ్లు శిక్ష పడింది. కానీ అది శిక్ష కాదు, ఎంతో సంతృప్తి. మీలాంటి గొప్ప డాక్టర్ ఈ ప్రపంచంలో తలెత్తుకు బతుకుతూ రోగులకి సేవ చేయడానికి వీలు కలిగించిన అవకాశం. దాన్ని శిక్ష అనొచ్చా? నా అదృష్టం. మీరు ఇలా ఏం లేదు, పని ఒత్తిడి వల్ల నాకు కొంచెం సుస్థిగా ఉంది, అందుకే చూపించుకుందామని వచ్చాను. మీకు పెళ్ళయిందా? 4 బిడ్డలు పెళ్లికి ఎదిగారు. పెళ్లికి ఎదిగిన 4 బిడ్డలా? అవును, నా భార్యకి చెల్లెళ్ళు, నా బాధ్యతగా వాళ్ళ పెళ్ళిళ్ళు. ఓహో, గుడ్ లక్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. నా రిపోర్ట్ చూసారా? చూశాను, అన్నీ చూశాను. ఏమీ లేదు, కొన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. అన్నట్లు నీకు పెళ్ళైందని చెప్పావుగా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవు? ఏ, మా ఆవిడతోనే చెప్తారా నా ఆరోగ్య పరిస్థితి? నాతో చెప్పకూడదా? డాక్టర్, డాక్టర్ ప్లీజ్ చూడండి, మీరే ఇలా. ఈ జబ్బు నీకన్నా ముందు నాకెందుకు రాలేదని ఏడుస్తున్నాను రాజు. అలా జరుగుంటే నీకన్నా ముందు నేను పోయేదాన్ని. నీకు ఈ సంగతి చెప్పే అవస్థ నాకుంటేది కాదు. అర్ధరాత్రి ఆడదాని జీవితం కాపాడిన నువ్వు బ్రతుకంతా అర్ధరాత్రి చేసుకున్నావు. నీ చావు వార్త నా నోటితో చెప్పడానికేనా నేను డాక్టర్ని అయ్యాను. నువ్వింకెంతకాలం బతుకుతావో తెలీదు. శరీరంలో ఒక్కొక్క అవయవం నీ స్వాధీనం తప్పి వ్యాధి మెదడుకు వ్యాపించగానే ఈ అర్ధరాత్రి సూర్యుడు అస్తమిస్తాడు. పర్వాలేదు డాక్టర్, మీరు బాధపడకండి. నాకు సహాయం మాత్రం చేయండి. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా నా భార్యకి పొరపాటునైనా చెప్పకూడదు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి ముగిసేదాకా నేను ముగిసిపోకూడదు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నేను చనిపోతానన్న నిజం చనిపోయే వరకు మరెవరికీ చెప్పనని మాట ఇవ్వండి. మా ఆవిడికి ఇవాళ సీమంతం. మీరు
మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. వస్తారుగా? ఎక్కడికి వెళ్ళారండి? ఇంత ఆలస్యమైంది ఏమిటండి? అవును గంగా, చాలా ఆలస్యమైపోయింది. తొందరపడాలి ఇకనైనా. అవునండి, మర్చిపోయాను. ఈరోజు డాక్టర్ లలిత గారు వచ్చారు. వచ్చారా? ఏమన్నారు? ఏమంటారు? దీర్ఘ సుమంగళిగా దీవించి పట్టిచీర పెట్టారండి. నువ్వు ఫోన్ చేసావా? భలేవారండి, మీరు తినకుండా నా భోజనమా? మీ చేతుల మీదుగా దీవెనలు తీసుకోకుండా నేను భోజనంలా చేస్తానండి. ఇవ్వకండి అక్షింతలు, ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ అని. గంగా, అక్షింతలు వేస్తేనే దీవెన, మనసుతో ఆశీర్వదిస్తే చాలదా? అది ఏం లేదు, వర్క్షాప్ లో కొంచెం చేయి పెణికింది. అయ్యో, ఏమైంది? నూనె రానా? వద్దు గాని ఈరోజు నీ చేతుల మీదుగా నాకు అన్నం తినాలనుంది. తినిపించవు? ఉండండి, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఇంత రాత్రి దాకా భోంచేయకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను? ఈ మధ్య మీరు చాలా అలసిపోతున్నారు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అమ్మో, ఇప్పుడా విశ్రాంతి? బొత్తిగా వీలు కాదు. తీసుకుంటాను గంగా, నువ్వు వద్దన్నా విశ్రాంతి తీసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఎలాగో తప్పదు. ఇప్పుడు అర్జెంటుగా 4 అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపేదాకా విశ్రాంతి ప్రసక్తే లేదు. ఏదో చెప్పాలని తీసుకొచ్చావు, చెప్పు రాజు. నా మరదళ్లకు సంబంధాలు చూడమని సలహా ఇచ్చారు మీరు. ఆ విషయంలో మీ సహాయం కావాలంటే అడగమన్నారు. సరస్వతిని పెళ్లి చేసుకోగలరా? తాహతుకు మించి అడుగుతున్నారా? సరస్వతి బీఎస్సీ చదివింది, ఉద్యోగం చేసుకుంటోంది. నన్ను నా చరిత్రను మర్చిపోయి సరస్వతిని పెళ్లాడలేరు. నువ్వంటే నాకు చాలా గౌరవం. నేను సర్వీస్లో చేరిన కొత్తలో నీ గురించి చాలా గొప్పగా విన్నాను. నేరం చేసేవాడు పిరికివాడు, కానీ ఒక నేరం ఆపటానికి నేరం చేసిన నువ్వు నా దృష్టిలో మహాపురుషుడివి. దేవుడితో చుట్టరేకం నాకు మాత్రం చేదా? తప్పకుండా సరస్వతిని పెళ్లి చేసుకుంటాను. గంగా, 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 సరస్వతికి పెళ్లి ఖాయం చేసుకొచ్చాను. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? మన ఎస్ఐ ప్రతాప్ గారే. అడగగానే ఒప్పుకున్నారు.
నాకు చాలా సంతోషంగా ఉంది. బాగుందండి. పెద్దది యమునికి ముందు చూడకుండా సరస్వతి ఖాయం చేసుకురావడం ఏంటండి? గంగా, యమున సంగతి విడిచిపెట్టు. ముందు సరస్వతి పెళ్లి కుదిరినందుకు సంతోషించవే. ఎలా సంతోషించమంటారు? పెద్దదానికి కాకుండా తర్వాత దానికైతే ఇంకా యముని ఎవరు కట్టుకుంటారు? అబ్బా, నాకు తెలుసు గంగా, నేనేం మూర్ఖుణ్ణి కాను. మన యముని నేనేం దిక్కులేని దానిలా వదిలేను. పిసరంత మనశ్శాంతి దొరికితే పొంగిపోయే పరిస్థితిలో ఉన్న నాకు 1,00,000 వంకలు పెట్టి నిలదీస్తావే? యమునకు సంబంధం ఉంది, వివరాలు తర్వాత చెప్తాను. ఇంకా ఉన్న వాళ్ళిద్దరు కృష్ణవేణి, గౌతమి, వాళ్ళకి తొందరలోనే మంచి సంబంధాలు చూసి ఒకే పందిట్లో 4 పెళ్లిళ్ళు చేసేయాలి. 4 పెళ్లిళ్ళు ఒకేసారా? ఎందుకండి అంత తొందర? తొందరే గంగా, ముందర ఏం జరుగుతుందో తెలియని తొందర. చాలా ఖర్చు కదా, తూగడం కష్టం కదూ? తూగుతాను. గువ్వల్లాంటి ఈ పిల్లల బ్రతుకుల కోసం నా శరీరంలోని కండరాలు ముక్కలు ముక్కలుగా కోసి త్రాసులో వేసి తూగుతాను. బావా, నాకు మాత్రం ఏ సంబంధం చూడొద్దు. ఏంటి? అదే, వాళ్ళందరికీ సంబంధాలు చూస్తున్నారుగా, నా విషయం మాత్రం వదిలేయండి. ఏ, నీకే రోగం? మాట్లాడు. నువ్వేదైనా ముద్రష్ట పని చేసుకొచ్చావా? చచ్చా, అలాంటిదేం లేదు బావా. మరి నీకు సంబంధం ఎందుకు చూడకూడదు? వద్దు, నాకు అసలు పెళ్ళే వద్దు. బ్రతికంతా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను ఎవరికి బలవంతాన్ని కట్టబెట్టకండి. అలా చేస్తే నేను చచ్చిపోతాను. నన్ను క్షమించండి బావా. మాట్లాడరేం బావా? నువ్వే మాట్లాడాలి. నీకు కూడా ఒక సంబంధం చూశాను. వాళ్ళు కట్నం అడుగుతున్నారు. ఎలాగైనా అడిగింది ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒప్పుకో. నేను అడిగిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలరా బావా? అదేదో ముందే ఆడవచ్చుగా. ఎవరది? మీరే. కృష్ణవేణి. అవును బావా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఈనాడు కాదు, మీరు మా నాన్నగారిని ఇంటి నుండి తరివేసి ఆ సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చినప్పటి నుంచి మీ మీద మనసు పెంచుకున్నాను. అక్క కూడా మిమ్మల్ని కావాలనుకుంటుందని తెలిసి నా ఆశల్ని గుండెల్లోనే అడిచేసుకున్నాను. అక్కకి పెళ్లి కావాలి, తనకైతేనే కానీ మిగిలిన వాళ్ళకి కావు. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను బావా. నన్ను ప్రేమిస్తున్నావా? నా తల్లే, ఇంత చల్లటి వార్త మరి చెప్పడానికే. గంగా, గంగా, ఏంటండి? ఇది పాపం ఎందుకు పెళ్లి చేసుకోనంటుందో తెలుసా? నన్ను ప్రేమిస్తోందట. బాగుంది కదా గంగా? దీనికి మొగుడిని వెతికే బాధ నాకు తప్పింది. నాకు పడుచు పెళ్ళాము దక్కింది. నీకేం సవతిపూరి పెద్దగా ఉండదు గంగా, చెల్లెలేగా. అవును, మొత్తం నలుగురిని నేనే కట్టేసుకుంటూ పోలా? నర్మయ్, పీక పిసుకు చంపుతాను. ఆవిడెవరనుకుంటున్నావు? మీ నలుగురి క్షేమం కోసం నన్ను కూడా వదులుకుని కసాయివాడితో పెళ్లికి సిద్ధపడి తన బతుకు నాశనం చేసుకోవాలని చూసిన ఓ గొప్ప తల్లి. ఆమెకు నేను భర్తని. నా మీద నీకు మనసా? సిగ్గులేదు ఆ మాట అనడానికి? చూడమ్మా, ఇది నీ తప్పు కాదు. చిన్నప్పటి నుంచి కన్నతండ్రి మమకారం తెలియకుండా బతికిన పిల్లలు మీరు. తండ్రి అక్కడ నాలోనే మీరు చూశారు. నన్ను మీ సొంతం అనుకున్నారు. ఎలాంటి సొంతమో విడమరిచి ఆలోచించుకునే వివేకం లేకే పొరబడుతున్నావు. నన్ను కాదమ్మా నువ్వు ప్రేమిస్తున్నది, నాలోని ఆప్యాయతని, అంటే తండ్రితనాన్ని. అది నిజమైన ప్రేమే అయితే నేను తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లి చేసుకో, సరేనా? ఊరుకోమ్మా, ఊరుకో. నన్ను ప్రేమిస్తావా ప్రేమిస్తావా? ఏమో, నీకు ఇలా కాదు. నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఒప్పుకోకపోతే అదిగో ఆ వస్తున్న బస్సుకి నా బైక్ గుద్దేసి చచ్చిపోతానంతే.